అన్యోంగసియో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పాచున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక అమ్మాయి ఆ గల్లీలో ఉన్న ఒక ఇంటిని కొనుక్కోవడానికి వస్తుంది. ఈ అమ్మాయి పేరు వచ్చేసి సియోన్ హే. తనతో పాటే వచ్చిన బ్రోకర్ ఇంటి గురించి అంతా చెప్తూ ఉంటాడు. సియోన్ హే అడుగుతుంది, ఈ విండోస్కి ఎందుకు గ్రిల్ పెట్టించారు అని అడుగుతుంది. దానికి బ్రోకర్ అంటాడు, సేఫ్టీ కోసం. మెయిన్ డోర్కి వేసే లాక్ స్ట్రాంగ్గానే ఉంటుందా అని సియోన్ హే అడుగుతుంది. దానికి బ్రోకర్ అంటాడు, ఒకవేళ కావాలంటే మీకు మార్పిస్తానండి అని అంటాడు. ఈ గల్లీలో ఉన్న అన్ని ఇల్లులు ఖాళీగానే ఉన్నాయి. నాకు అనిపిస్తుంది మీరు లాస్ట్ టైం చూసిందే తీసుకోవాలి అని. ఆ అపార్ట్మెంట్స్ కొంచెం ఓల్డ్గా ఉన్నా పర్లేదు, బాగానే ఉన్నాయి అని బ్రోకర్ చెప్తాడు. దానికి సియోన్ హే అంటుంది, నాకు అపార్ట్మెంట్స్ అంటే అసహ్యం, పైగా ఇక్కడ ఎవరు ఉండరు, అక్కడైతే చుట్టుపక్కల వాళ్ళందరూ ఉంటారు అని అంటుంది. ఆ తర్వాత తను అదే ఇంట్లో ఉన్న ఒక డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ అది ఓపెన్ కాదు. అప్పుడు సియోన్ హే బ్రోకర్ని అడుగుతుంది. దానికి బ్రోకర్ అంటాడు, అందుకే ఇక్కడ ఉన్న రెంట్ కూడా తక్కువ. అలా అయితే మీరు ఎందుకు అపార్ట్మెంట్స్ తీసుకోరు అని బ్రోకర్ అంటాడు. దానికి తను అంటుంది, నేను ముందే చెప్పాను కదండి నాకు అపార్ట్మెంట్స్ నచ్చవు అని. సరే అంటే మీరు ఇదే తీసుకోండి అని అంటాడు. దానికి ఎవరిని ఆంటీ అన్నారు మీరు ఇప్పుడు దాకా? సారీ, బై మిస్టేక్లీ వచ్చేసింది. సరే మీరు ఇదే తీసుకోండి అని అంటాడు. ఆ తర్వాత స్యోన్ హే ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. తన సామాన్లన్నీ తను అరేంజ్ చేసుకుంటుంది. ఏ డోర్ అయితే లాక్ అయిందో ఆ డోర్ పక్కనే ఒక నీల్ ఫిక్స్ చేస్తుంది. కానీ అప్పుడే తన చేతికి గాయం అవుతుంది. ఆ తర్వాత తను ఆ గోడకి ఒక అద్దాన్ని తగిలిస్తుంది. అందులోంచి చూస్తే తన స్టడీ రూమ్ చాలా క్లియర్గా కనబడుతుంది. ఆ లాక్ చేసి ఉన్న రూమ్ని కూడా ఒక కర్టెన్తో కవర్ చేసేస్తుంది. తను ఇదంతా చేసేసరికి రాత్రి అయిపోతుంది. తనంతా లైట్స్ ఆఫ్ చేసుకుని తన స్టడీ రూమ్లోకి వెళ్ళి చదువుకుంటూ ఉంటుంది. అదే గల్లీలో ఒక అబ్బాయి పాట పాడుకుంటూ నడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి వెనకాలకి తిరిగి చూస్తాడు. అతనికి చాలా భయం వేసి ఇంకా గట్టిగా పాడుతూ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ నడుస్తూ ఉంటాడు. షన్హే ఆ అబ్బాయి అలా పరిగెట్టడం ఇంకా ఆ పాట అంతా వింటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నారు, ఇదేనా ప్రశాంతత అని తను అనుకుంటుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ లైట్ షాప్ దగ్గర ఆగి ఆ లైట్ షాప్ని చూస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సియోన్హే వాళ్ళ ఇంట్లో తను వర్క్ చేస్తూ అలానే పడుకుని పోతుంది. అప్పుడే తన వెనకాల ఏదో నీడలాగా వస్తుంది. ఆ నీడ వల్ల సడన్గా లైట్ మాడిపోతుంది. సియోన్హే వాళ్ళ ఇంటి బయట ఒక నీడలాగా ఒక వ్యక్తి ఉంటారు, కానీ ఆమె ఎవరూ చూపించరు. ఈసారి మళ్ళీ గట్టిగా వర్షం పడుతుంది. ఆ అబ్బాయి ఈసారి కూడా అదే రూట్లోంచి వెళ్తూ ఉంటాడు. వర్షంలో ఈ దారి ఇంకా భయంకరంగా ఉంది అని లోపలికి వెళ్తాడు. ఇక్కడ సొన్హే బుక్ చదువుతూ ఉంటుంది. తన హాల్లో ఉన్న లైట్ మాడిపోతుంది. తను అక్కడికి వెళ్ళి చూడగానే తన డైనింగ్ టేబుల్ మీద ఉన్న లైట్ కూడా మాడిపోతుంది. ఇదంతా ఇల్లు పాతది అవ్వడం వల్ల అవుతుందని తను అనుకుంటుంది. తను అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న మెయిన్ డోర్ మీద ఏదో నీడలా కనిపిస్తుంది ఈసారి కూడా. మరోవైపు హాస్పిటల్లో డాక్టర్ నర్స్తో అంటూ ఉంటారు, మనం చేసేదైతే ఇంకేమీ లేదు, చూద్దాం. ఇప్పుడు కండిషన్ అయితే క్రిటికల్గానే ఉంది, ఇప్పుడు అంతా పేషెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అని అంటారు. అక్కడే ఉన్న ఒక పేషెంట్ అరుస్తూ ఉంటారు, అసలు నువ్వెవరు, నా దగ్గరికి రాకు అని అరుస్తూ ఉంటాడు. ఇతను ఒక ఆల్కహాలిక్ ఇంకా డెల్యూషనల్ పర్సన్ అని హెడ్ నర్స్ డాక్టర్కి చెప్తుంది. ఆ తర్వాత డాక్టర్ అంటారు, ఇతని వార్డ్ షిఫ్ట్ చేయండి అని అంటారు. నాకు టైం లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అని డాక్టర్ అంటారు. దానికి హెడ్ నర్స్ అంటుంది, బయట ఈ పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు, మీరు వాళ్ళతో మాట్లాడండి అని అంటుంది. ఐసీయూ వార్డ్ బయట ఆ పేషెంట్స్కి సంబంధించిన వాళ్ళందరూ బయటే ఉంటారు. అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు. మేము చేయవలసిన దాకా చేసాం, ఇంకా ఏం ప్రయత్నించినా అంతా విఫలమే, ఇంకా అంతా పేషెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అని అంటారు. అక్కడే ఉన్న ఒక పేషెంట్ మదర్ అంటారు, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు డాక్టర్ అని అంటుంది. తను బాధతో అక్కడే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ అంటారు, ఇదంతా పేషెంట్ బ్రతకాలనే కోరిక మీదే డిపెండ్ అయి ఉంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు సియోన్ హే తన హెయిర్ డ్రై చేస్తూ ఉంటుంది. అక్కడే చీకట్లోంచి ఎవరో తనని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదంతా భ్రమ అనుకుని తన పని తను చేసుకుంటుంది. తర్వాత తను తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తూ ఉంటుంది. బయట గల్లీలో అదే అబ్బాయి పాట పాడుకుంటూ మళ్ళీ భయపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అలా తను వర్క్ చేస్తూ ఉండగా సొన్హే లైట్ మాడిపోతుంది. అప్పుడు తను చూస్తుంది ఏ రూమ్ అయితే తను ఓపెన్ చేయలేకపోయిందో ఆ రూమ్లో లైట్ వెలుగుతుంది అని.
తను ఆ రూమ్ వైపుకి వెళ్తూ ఉంటుంది. ఆ డోర్ని ఓపెన్ చేయబోతుంది. ఇక్కడితో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో యోంజి వాష్రూమ్కి వస్తుంది. ఐసీయూ వార్డులో జరిగిందంతా గుర్తు చేసుకుని తను కూడా బాధపడుతుంది. తను వాష్రూమ్ లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే తనున్న వాష్రూమ్ డోర్ బయట ఒక ఆమె డోర్ నాక్ చేస్తుంది. ఇంకంటుంది, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. పేషెంట్ బతకాలనే కోరిక మీద డిపెండ్ అయి ఉంటుంది అని మీరు అన్నారు కదా, అది ఆ పేషెంట్కి ఎలా తెలుస్తుంది? అతనైతే అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు కదా అని అడుగుతారు. మేము సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తున్నాం. ఇలాగే నేను కూడా కొన్ని సంవత్సరాల ముందు ఒక యాక్సిడెంట్లో అన్కాన్షియస్ స్టేట్లో ఇక్కడ జాయిన్ అయ్యాను. అప్పుడు డాక్టర్ కూడా ఇదే మాట అన్నారు. మా అమ్మ చాలా బాధపడింది. ఇప్పటికీ నేను ఎలా బయటపడ్డానో నాకే తెలీదు. తన రోజు దేవుడికి దండం పెట్టుకోవడం వల్లే నేను బయటకు వచ్చానని మా అమ్మ అంటుంది. నన్ను క్షమించండి, ఒక నర్స్ అయ్యుండి నాకు దీని గురించి ఏమీ తెలీదు అని యోంజి అంటుంది. అప్పుడే బయట ఉన్న వ్యక్తి ఆ బాత్రూమ్ డోర్ని గట్టిగా బాదుతూ ఉంటారు. ఆ బయట ఉన్న వ్యక్తి అంటుంది, మీరేం చేయలేరని చెప్తున్నారా అని గట్టిగా బాదుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా తనను బతికించాల్సిందే అని అంటుంది. అక్కడున్న లైట్స్ అన్నీ బ్లింక్ అవుతూ ఉంటాయి. అప్పుడే తను బాత్రూమ్ డోర్ పైనుంచి అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఒక్కసారిగా అన్ని లైట్స్ ఆఫ్ అయిపోతాయి. నువ్వు ఎలాగైనా కాపాడాల్సిందే తన్ని, నాకు సంబంధం లేదు అని అంటుంది. అప్పుడే ఒక స్టాఫ్ గర్ల్ అక్కడికి వస్తుంది. తన డోర్ని నాక్ చేస్తుంది. మీరు బాగానే ఉన్నారా అని అడుగుతుంది. దానికి యోంజి బాగానే ఉన్నాను అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మరోవైపు సోన్హే ఆ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ వెలుగుతున్న లైట్ని ఆఫ్ చేస్తుంది. అప్పుడే బయట ఉన్న అబ్బాయి అటువైపు నుంచి వెళ్తూ ఉంటాడు. అది విన్న సోన్హే విండోని తెరుస్తుంది. సోన్హే అంటుంది, నువ్వే నా అబ్బాయివి, ఓ ఆ పాట పాడుతూ వెళ్తూ ఉంటావు. ఆ అబ్బాయి సోన్హేని చూసి భయపడి అక్కడి నుంచి పరిగెట్టేస్తాడు. ఏయ్, నిన్నే అలా పరిగెట్టేసావేంటి అని సోన్హే అంటుంది. నెక్స్ట్ సీన్లో స్కూల్లో క్లాస్ అయిపోతుంది. అందరూ మ్యామ్కి గుడ్ ఈవినింగ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. హ్యుంజు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకొక అమ్మాయి మాత్రం అక్కడే పడుకుని ఉంటుంది. తనని లేపడానికి హ్యుంజు ప్రయత్నిస్తుంది, కానీ తను లేవదు. యుజుమ్ లే, అందరూ వెళ్ళిపోతున్నారు, అబ్బా ఒక్క 10 minutes పడుకొని అని అంటుంది. అప్పుడు హ్యుంజు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయట బాగా వర్షం పడుతూ ఉంటుంది. హ్యుంజు ఆ రూట్ నుంచే వెళ్తూ ఉంటుంది. హ్యుంజుకి అక్కడ ఎవరో కనిపించడంతో టార్చ్ లైట్ వేసి చూస్తుంది. అక్కడికి కొంచెం దూరంలో ఒక ఆవిడ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళటం చూసి తన దగ్గరికి వెళ్ళి, మీరు షేర్ చేసుకుంటారా అంబ్రిల్లా అని అడుగుతుంది. అప్పుడు ఆవిడ అడుగుతుంది, నువ్వు ఎక్కడుంటావు అని అడుగుతుంది. దానికి హ్యుంజు అంటుంది, సోమాంగ్ అపార్ట్మెంట్స్లో ఉంటాను, నేను ఒక స్టూడెంట్ని అని అంటుంది. ఎక్కడి దాకా వెళ్తున్నావు అని అడుగుతుంది. దానికి హ్యుంజు అంటుంది, అక్కడే దగ్గరలో ఉన్న లైట్ షాప్కి వెళ్తున్నాను అని. వాళ్ళిద్దరూ నడవడం మొదలు పెడతారు. అప్పుడు సడన్గా ఆమె హెయిర్ పెరగడం మొదలు పెడుతుంది. ఇదంతా చూసిన హ్యుంజుకి వన్యోంగ్ చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఏం జరిగినా వాళ్ళు నార్మల్గానే ఉన్నట్టు ఉండు అని అంటుంది. ఒక్కసారిగా తన హైట్ పెరిగిపోతుంది. ఇది చూసిన హ్యుంజు, మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. తన భయంతో చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. ఆ దెయ్యం తననే ఫాలో అవటం చూస్తుంది. దెయ్యంతో లైట్ షాప్ దగ్గర వరకు పరిగెడుతూనే ఉంటుంది. అక్కడ లైట్ షాప్లో ఉన్న వన్యాంగ్కి హ్యుంజు అరుస్తున్న శబ్దం వినిపించి బయటికి వస్తాడు. అంకుల్ అటు చూడండి అని హ్యుంజు ఆ దెయ్యాన్ని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు వన్యాంగ్ అంటాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, మీ అమ్మ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. హ్యుంజు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే వన్యాంగ్ తన స్పెట్స్ని తీసి ఆ దెయ్యం వైపు చూస్తాడు. దాంతో ఆ దెయ్యం నార్మల్ హైట్కి వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హ్యుంజు వాళ్ళ ఫ్రెండ్ నిద్రలేస్తుంది. బయట బాగా వర్షం పడటంతో మెరుపు వస్తుంది. నేను చూసింది నువ్వు చూసావా అని అక్కడే ఉన్న ఒక అమ్మాయి అంటుంది. దాంతో హ్యుంజు వాళ్ళ ఫ్రెండ్ భయపడుతుంది. మరోవైపు సోన్హే పడుకుని ఉంటుంది. అప్పుడే సీలింగ్ నుంచి వాటర్ కారుతూ ఉంటుంది. దాంతో తను లేస్తుంది. మరోవైపు ఆ గల్లీలో వెళ్ళడానికి ఆ అబ్బాయి భయపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జియాంగ్ వస్తుంది. జియాంగ్ వర్షంలో తడవడం చూసి ఆ అబ్బాయి తనకి గొడుగిస్తాడు. చాలామంది గల్లీలోకి వెళ్ళరు. నేను లైట్ షాప్ దాకా వెళ్తున్నాను, మీరు అక్కడి దాకా వస్తానంటే మీకు గొడుగు షేర్ చేస్తాను అని ఆ అబ్బాయి అంటాడు. దానికి జియాంగ్ కూడా ఒప్పుకుంటుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. సోన్హే స్నానం చేయడానికి వెళ్తుంది, కానీ బాత్రూంలో లైట్ పని చేయకపోవడంతో టార్చ్ లైట్ తనతో పాటు తీసుకెళ్తుంది. తను స్నానం చేసి బయటకు వచ్చి చూస్తుంది. అక్కడ తన జుట్టు షార్ట్ హెయిర్ అయినప్పుడు అంత లాంగ్ హెయిర్ ఉన్న జుట్టు సింక్లోకి ఎలా వచ్చిందని ఆలోచిస్తుంది. అది చూసిన సోన్హే చాలా భయపడుతుంది. అప్పుడే వెనకాల ఏదో డోర్ ఓపెన్ అయ్యే శబ్దం వినిపిస్తుంది. దాంతో సోన్హే అటువైపుగా చూస్తుంది.
బయట ఆ అబ్బాయి ఇంకా జియాంగ్ సియోన్హే వాళ్ళ ఇంటిని చూస్తారు. అప్పుడు ఆ అబ్బాయి జియాంగ్తో అంటాడు, మీకు ఒకటి తెలుసా, మొన్న నేను ఇదే రూట్ నుంచి వెళ్తున్నాను, ఇక్కడ ఉన్న అమ్మాయి వెనకాల ఒక దెయ్యాన్ని చూశాను అని జియాంగ్తో అంటాడు. అప్పుడు జియాంగ్ అంటుంది, వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారా, వాళ్ళిద్దరికి వాళ్ళు ఎవరో తెలుసా అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ బయట నుంచుని ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటారు. మరోవైపు సోన్హి ఆ స్టోర్ రూమ్ బయట నుంచుని ఉంటుంది. తనకి ఆ స్టోర్ రూమ్ అద్దంలోంచి తన రూమ్లో ఒక పెద్ద దెయ్యం కనబడుతుంది. అప్పుడు తను అనుకుంటుంది, ఇప్పుడు అర్థమైంది, ఈ ఇంట్లో ఉన్న లైట్లు పోవడానికి కారణం ఆ ఆ దెయ్యం చీకట్లో ఉండవలసింది కాబట్టి అని అనుకుంటుంది. బయట జియాంగ్ ఇంటి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడు ఆ అబ్బాయి ఆపుతాడు. అప్పుడు ఆ అబ్బాయి తన చేతికున్న వేళ్ళను చూసి భయపడి కింద పడిపోతాడు. అప్పుడు జియాంగ్ అంటుంది, నువ్వు నేను ఒకేలాగున్నాం కదూ అని అంటుంది. దానికి ఆ అబ్బాయి తన కాళ్ళని చూసుకుంటాడు. ఇదేమైపోయింది నా కాళ్ళకి అని ఏడుస్తాడు. అక్కడి నుంచి బయటపడడానికి పరిగెడుతూ ఉంటాడు. కానీ ఎటు చూసినా మళ్ళీ తిరిగి అదే ప్లేస్కి వస్తాడు. మరోవైపు ఇంట్లో దెయ్యాన్ని చూసిన సోన్హే భయపడి తన మెయిన్ డోర్ లాక్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా లాక్ ఓపెన్ అవ్వదు. ఇక్కడ బయట ఆ అబ్బాయి తిరుగుతూనే ఉంటాడు. కానీ ఎటు చూసినా మళ్ళీ అదే ప్లేస్కి తిరిగి వస్తాడు. సోన్హే ఒక హ్యామర్తో ఆ లాక్ని బద్దలు కొట్టాలి అని ట్రై చేస్తుంది. కానీ అది ఓపెన్ అవ్వదు. అప్పుడు భయంతో అరుస్తూ ఉంటుంది, ప్లీజ్ ఎవరైనా కాపాడండి, ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక్కడ బయట ఆ అబ్బాయి కూడా నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళండి ప్లీజ్ అని అరుస్తూ ఉంటాడు. లైట్ షాప్లోకి జియాంగ్ ఎంటర్ అవుతుంది. అది చూసిన వన్యాంగ్ అంటాడు, మీకు నేను ఎలా సహాయపడగలను అని అంటాడు. దానికి జియాంగ్ ఏం సమాధానం ఇవ్వకుండా లైట్ షాప్లో వెతుకుతూ ఉంటుంది. అప్పుడు తనకు ఒక లైట్ కనిపిస్తుంది. అది ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. అప్పుడు జియాంగ్ అంటుంది, మీకు తెలుస్తుంది లేండి నాకేం కావాలో అని అంటుంది. అప్పుడే తన సూట్ కేస్ నుంచి రక్తం కారటం చూపిస్తారు. అప్పుడే లైట్ షాప్లోకి ఒక వ్యక్తి ఎంటర్ అవుతాడు. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి, నేను పోలీస్ నుంచి వచ్చాను అని అంటాడు. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.